వైనాట్ 175 లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థుల మొత్తం లిస్టు ప్రకటించింది. ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 175 అసెంబ్లీ 24 ఎంపీ స్థానాలకు మొత్తం 199 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నేతలకు పెద్దపీట వేశారు. 175 అసెంబ్లీ 24 ఎంపీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారు. బీసీలకు 59 అసెంబ్లీ 11 ఎంపీ స్థానాలు కేటాయించిన వైసీపీ 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. మహిళలకు 24 అసెంబ్లీ 5 ఎంపీ స్థానాలు, మైనార్టీలకు 7 ఎమ్మెల్యే స్థానాలు కేటాయింపు. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మరోమారు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సీఎం జగన్ బడుగులకే పెద్దపీట. దేవుడు ఆశీస్సులతో మళ్ళీ 2-3 నెలల్లో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. షెడ్యూల్ వచ్చేయడంతో ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ఇడుపులపాయలో విడుదల చేశారు. సీఎం జగన్ సమక్షంలో ఎంపీ నందిగం సురేష్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే మంత్రి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ అభ్యర్థుల లిస్టును అనౌన్స్ చేశారు. 175 అసెంబ్లీ 24 ఎంపీ స్థానాలకు మొత్తం 199 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు పెద్దపీట వేశారు సీఎం జగన్. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే 2019తో పోలిస్తే ఈసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీ, 91 ఓసీ, 7 మైనారిటీ వర్గాలకు ఖరారు చేశారు. ఇందులో అన్ని వర్గాలకు చెందిన 19 మంది మహిళలకు అవకాశం కల్పించారు. ఎంపీల్లో బీసీ 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీ 1 నియోజకవర్గాలు కేటాయించారు. అందులో 5 స్థానాల్లో మహిళలు ఉన్నారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు 200 మంది కాగా వారిలో 100 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించడం ఒక రికార్డుగా అభివర్ణించారు సీఎం జగన్. 2019 కంటే మహిళలకు 4 అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా కేటాయించామన్నారు. 2019లో మహిళలకు 15 స్థానాలు ఇవ్వగా ఇప్పుడు 19కి పెంచామని చెప్పారు సీఎం జగన్. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఇక సిట్టింగ్ స్థానాల్లో 32 మంది ఎమ్మెల్యే, 14 ఎంపీలను పక్కన పెట్టారు. పార్టీ కేడర్లో ఉన్న వారికి 14 మందికి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 17 మంది డాక్టర్లు, 34 మంది ఇంజనీర్లు, 2 సివిల్స్ అధికారులకు అవకాశం దక్కింది. అభ్యర్థుల్లో 77% మంది ఉన్నత విద్యావంతులను ఎంపిక చేశారు. ఎంపీల్లో ఇప్పటికే ప్రకటించినవి కాకుండా కొత్తగా ప్రకటించిన వారిలో విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ ఉండగా అనకాపల్లి బీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అనకాపల్లి నుంచి పేరు ప్రకటించలేదు. కడప ఎంపీగా తిరిగి అవినాష్ రెడ్డికే కేటాయించారు. అరకు చెట్టి అనుజరాణి పేరు ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల మార్పుల్లో భాగంగా ఖరారు చేసిన వారే పోటీ చేయనున్నారు. దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. గ్రామాలలో పరిస్థితులు మారాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా, వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా, మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా, కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. మొత్తానికి సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది.